వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెంకి చెందిన నెల్లిపూడి దుర్గా గారి అబ్బాయికి గుండెల్లో రంధ్రం ఉండడం వల్ల ఆపరేషన్ కి 7,10,000 రూపాయలు అవసరమయ్యాయి. అందులో సీఎం రిలీఫ్ ఫండ్ 4 లక్షలు శాంక్షన్ కాగా మిగతా అమౌంట్ కోసం శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘాన్ని ఆశ్రయించిన దుర్గా అయితే వెంటనే ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందజేయాలనే లక్ష్యంతో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం మొత్తం ముందుకు వచ్చి ఆ అమ్మాయికి ఈ రోజున 3 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. అంతేకాకుండా బాబు చదువుతో సహా అన్ని ఖర్చులు కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంక్షేమం సంఘం ద్వారా బాలుడికి అండగా ఉండేలా మేము అందరం చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మాది కిర్లంపూడిలో రాజపాడు గ్రామంలో ఉన్న రాజపాడు. నా బాబుకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి నేను ఇక్కడ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ గారైనటువంటి గారు శ్రీని గారికి నా ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేయడం జరిగింది. ఆయన అమ్మ నువ్వు వచ్చి ఈ సమస్యను మా దగ్గర తెలియజేశావు కాబట్టి నేను మిగతా మా సంఘం సభ్యులతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం అంటూ మేము ఏదో చేస్తాము. మీరు బాధపడద్దు, మీరు క్షేమంగా వెళ్ళి హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుని వచ్చేలా మేము అందరం కూడా మా సంఘ సభ్యులతో మాట్లాడి చేస్తారని చెప్పారు. అన్నట్టుగానే శ్రీని గారు రోజు నాతో ఫోన్లో బాక్స్ ఎలా ఉంది, ఆపరేషన్ ఎప్పుడు చేస్తారని చెప్పి డైలీ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. ఆయన చెప్పిన విధంగా ఈ రోజు మా బాబు ఆపరేషన్కి మీరందరూ కూడా సహాయ అలాగే కాకినాడ జిల్లా అవును కార్యవర్గ సభ్యులు ఆర్థిక రాంబాబు గారు మీ అందరి సమక్షంలో నా బాబు ఆపరేషన్ నిమిత్తం 3 లక్షల రూపాయలు నాకు కోరిన విధంగా ఈ సభ్యులందరూ ఏర్పాటు చేసి నా బాబు ఆపరేషన్ నిమిత్తం అందజేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సభాపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీమామయ్య గారు మాకు ఇలాగ బ్లడ్ కావాలంటారు డాక్టర్ గారు, మాకు డోనర్ ఒకరే దొరికేదండి, మిగిలిన ఇద్దరు దొరకలేదంటే అమ్మ కంగారు పడుతూ ఆ బ్లడ్ విషయం కూడా నేను ఏర్పాటు చేస్తారు అని చెప్పి నేను సాయంత్రం ఫోన్ చేసి బ్లడ్ డోనర్స్ దొరికారమ్మా, మీరు ఆపరేషన్ ఎప్పుడన్నా చెప్తే వాళ్ళు వచ్చి మీకు బ్లడ్ ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నన్ను మీ ఇంటి బిడ్డగా భావించి నా బిడ్డకి మీ అందరూ దీవెనలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కిర్లంపూడి గ్రామం మండలంలో కామాక్షి జ్యువెలరీస్ లో పనిచేస్తున్న రావు గారు నా పరిస్థితి గురించి తెలుసుకుని తన వాట్సాప్ గ్రూప్ లో పెట్టి, వాట్సాప్ గ్రూప్ ద్వారా తన ఫ్రెండ్ సర్కిల్ అయితేను అలాగే ఫ్యామిలీ తరఫున అయితేను ఫండ్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. కావున వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కిర్లంపూడి మండలానికి సంబంధించిన పోలీస్ శాఖ ఇన్స్పెక్టర్ సతీష్ గారు లావు గారు వాట్సాప్ చూసి ఆయన కూడా స్పందించి లావు గారికి ఫండ్ ఇవ్వడం జరిగింది. కావున సతీష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లావు గారు వాట్సాప్ గ్రూప్ ద్వారా మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మా అబ్బాయికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశ్వబ్రాహ్మణ సంఘం మా అధ్యక్షుడు గారు అత్తి వీరబ్రహ్మం గారి ఆధ్వర్యంలో మీ టీం అంతా కూడా ఆయన ఆదేశాల మాత్రమే మేము ప్రతిదీ కూడా ఆయన పిలుపుకి మేము స్పందిస్తాం. ఎందుకంటే మా అందరికీ ఒక జిల్లా అధ్యక్షుడు అంటే ఒక గంటతో సమానంగా కూడా భావించాలి. అప్పుడు కూడా రాష్ట్రంలో కానీ రాష్ట్ర సంఘానికి రామస్వామి గారిని కూడా మేము అలాగే స్పందిస్తాం. ఏదైనా సరే రామస్వామి గారికి తెలియకుండా మేము ఏ పని కూడా చెయ్యం. మా దగ్గరకు వచ్చిన ఏ విషయాన్ని సరే మేము రామస్వామి గారికి తెలియపడతాం. ఈ విషయం ఏంటంటే ఇది చాలా గొప్ప విషయం. వారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. మన విశ్వబ్రాహ్మణ సంఘంలో ఇంత భారీగా ధన సహాయం చేస్తారని, ఆర్థిక ఇబ్బందుల్ని తీరుస్తారని సంగతి వారికి కూడా తెలియదు. ఇది అనుకోకుండా వారు గార్వన్సీని గారి దృష్టికి, ఈ మండల అధ్యక్షుడు గార్వన్సీని గారి దృష్టికి ఒక మెంబర్ వారు
ఫలానా వ్యక్తులు ఇలా ఉంటారు, పరిస్థితి ఇలా ఉంటుంది, మన సంఘం ఏమైనా చేస్తుందని వాళ్ళ దగ్గర తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి ఈ కార్యక్రమానికి ఇదే ఆలయంలో వారు దుర్గ గారు, వాళ్ళ కుమారుడు కార్తీకు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మేనమామలు అందరూ కూడా ఇదే మండపంలో రావడం, అలాగే మనకి ప్రెస్ మీట్ లో వాళ్ళ సమస్యలు చెప్పడం, చెప్పిన వెంటనే మన మానవ సీనియర్ గారికి జిల్లాకి తెలియపరచడం, జిల్లా అధ్యక్షుడు గారు వెంటనే ఒక పిలుపు ఇవ్వడం, ఆ పిలుపు జిల్లా మొత్తం అంతా కూడా యావత్ జిల్లా రాష్ట్రం కానీ యావత్ విశ్వబ్రాహ్మణులు అంతా కూడా దీన్ని స్పందించారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పిలుపుకి ఒక్క రోజునే దీనికి 1,00,000 రూపాయలు వచ్చింది. మన విశ్వబ్రాహ్మణుడు ఇచ్చిన డబ్బు ఒక్క రోజుకి 1,00,000 రూపాయలు వచ్చింది. ఎప్పుడు చరిత్రలో లేదు ఇది. విశ్వబ్రాహ్మణ సంఘంలో ఇంత అమౌంట్ ఇచ్చిన రోజు ఎక్కడా లేదు ఈ రోజు. అలాంటి ఒక్క పిలుపుకే ఒక్క రోజు 1,00,000 రూపాయలు వచ్చింది. అలాగే మీకు ఇంకొక విషయం కూడా ముఖ్యంగా చెప్పాలి. విశ్వం ట్రస్ట్ అనేది ఇది ఎక్కడ వచ్చిందంటే ఇది అత్రి వీరబ్రహ్మం గారి ఆధ్వర్యంలో ఒక విశ్వ ట్రస్ట్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ విశ్వ ట్రస్ట్ పేదవారికి సాయం చేస్తుందని అత్రి వీరబ్రహ్మం గారు దాని గురించి మొత్తం తెలుసుకొని ఒక విశ్వబ్రాహ్మణం ఫస్ట్ ఆర్థికంగా ఒక పెళ్లి కాని కింద ఒక 10,000 రూపాయలు వారు విశ్వ ట్రస్ట్ పంపడం జరిగింది. అదే వారు అక్కడ మా జిల్లా అధ్యక్షుడు అత్రి వీరబ్రహ్మం గారు, అలాగే ఉదపాక రమణ గారు, గొప్ప సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి గారు ఒక స్టాఫ్ ఫోటోలతో సహా విశ్వ ట్రస్ట్ వేసి మా తరపుని కాకినాడ జిల్లాలో ఏది చిన్న సరే సమస్య వస్తే మేము మీకు తెలియపరుస్తామంటే వారు కూడా మాకు ఎంతో మీరు ఏం చెప్పినా సరే మేము మీకు సహాయం చేయడానికి మేము రెడీగా ఉంటామని ఇది వరకు ఎప్పుడో విశ్వ ట్రస్ట్ గురించి బయటకు పెట్టిన వ్యక్తి అత్రి వీరబ్రహ్మం గారు. ఈ ట్రస్ట్ గురించి మాకు తెలియదు. అక్కడ చెప్పడం వారు సీటు అప్పటి నుంచి కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ 50,000 ఒక పెళ్లికాని మన 80,000 ఒక దీనికని ఒక హాస్పిటల్లో పోకపోతే ఇదని ఏమన్నా ఏదైనా కార్యక్రమం జరిగితే ఒక 20,000 10,000 ఇలా ఏమి దొరుకుతుంది. అప్పటి నుంచి కూడా మన జిల్లాకి విశ్వ ట్రస్ట్ మనమే అవి ఉపయోగించుకుంటాం. జిల్లా విశ్వ ట్రస్ట్ అలాగే ప్రతి దానికి కూడా పొందుతున్నారు. అలాగే మనకి మన బ్రహ్మాజీ గారు ఇలా తెలియగానే వారు పిలిపివ్వగానే కాకినాడలో కూడా ఏమైనా వస్తుందేమో మీరు కూడా వాయిస్ పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు అధికారులు రాబోయే వారు సొంతగారు గారికి వారు చెప్పడం జరిగింది. అలా చెప్తే వారు అనుకోకుండా 10,000 రూపాయలు వస్తాయంటే కాకినాడ టౌన్ 1,00,000 రూపాయలు దాడిపోయింది. ఇవాళ అంత బ్రహ్మాండంగా పంపించారు. పనులు లేవని ఈ లేవని కాకుండా ఆ బాలుడు ఒక అదృష్టంగా భావించి బలబిడ్డగా భావించి అయ్యో ఎవరికైనా కష్టం అంటే ఉంటాయి కదా మన సమస్యలు రోజు ఉంటాయని చెప్పేసి ప్రతి విశ్వబ్రాహ్మణుడు కూడా గుర్తించి వారికి ఎంతో ఆలోచనలతో వారు సాయం చేయడం. అలాగే ఈ రోజు అయితే ఈ రోజు మన నెల్లిపూడి దుర్గ వాళ్ళ అబ్బాయి కార్తీక్ తన గుండెల్లో రోజు పడటం కారణంగా ఆర్థిక సహాయం చేయమని చెప్పేసి మన సంఘం దగ్గర రావడం జరిగిందండి. ఆవిడే కూడా చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు. అయినప్పటికీ వారు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత చివరిగా మన దగ్గరికి రావడం జరిగిందండి. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 4,00,000 రూపాయలు రావడం వల్ల మిగతాది 3,00,000 రూపాయలు అవసరం నిమిత్తం మన దగ్గరికి వచ్చారు. కానీ ఇంత గొప్పగా స్పందించాలని చెప్పేసి నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. ఏదో చిన్న చిన్నట్లకే స్పందించలేము, ఎలా స్పందించారంటే నిజంగా గర్వపడేటువంటి విషయం. ఈ రోజు మనం కాకినాడ జిల్లా కదండి, ఎస్కో ట్రస్ట్ నుంచి కూడా విశ్వంలో విలీనం పెంట శ్రీనివాసాచార్య వారు కూడా ఈ ఎవరికో ఇవ్వాల్సిన ఆయన కూడా గుండె ఆపరేషన్ నిమిత్తం ఆయన హాస్పిటల్లో ఉండి 15 రోజులు పరిశీలిస్తామని అన్నారు. అయినప్పటికీ ఇటువంటి విషయం చెప్పిన వెంటనే స్పందించి ఆ డాక్టర్లు చెప్పిన మాట కూడా ఎంత ప్రమాదం ఉన్నప్పుడు నేను స్పందించకపోతే బాగోదని చెప్పి ఆయన 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా గర్వించదగ్గ విషయం. అంటే తక్కువ టైంలో అంటే ఇవ్వచ్చు, చాలా సందాలు ఇవ్వచ్చు, కానీ అన్ని తక్కువ టైంలో ఇవ్వడం అనేది మనకు చాలా మా సంఘం తరఫున జిల్లా తరఫున కూడా మీరు చాలా ఆశ్చర్యపోతున్నారు. బయట కూడా మీకు ఇంత విశ్వబ్రాహ్మణులు ఇంత చైతన్యవంతులు ఎప్పుడయ్యారా అని చెప్పేసి నాకుంటే మాకు తెలియని సంతోషంతో మీకు దీంతో పాల్గొని మనం పుత్రుడు పుట్టినప్పుడు కదండి, పుత్రుడు జనులను కోవగా అప్పుడు మన పుత్రోత్సాహం చేయించారు. అలాగే మన సంఘం పెట్టినందుకు ఒక సార్థకత చేకూరిందంటే దీనికి కారణం ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం. ఇది చిన్న విషయం కాదు. నాకు తెలిసి ఒక వారం రోజుల్లో ఇటువంటి సమస్యనే మన జిల్లా అంతా ఇది మన ఇంటిలో సమస్య అనుకోని ప్రతి ఒక్కరూ స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఇచ్చడం అందించుకోవాలి. ఈ వేదిక మీద అందరికీ నమస్కారం చెప్ప
అంత గురించి మనకు చేయరు. కానీ భవిష్యత్తులో ఇటువంటి ఇంత ఖర్చు కట్టాలన్నది గవర్నమెంట్ తో కూడా మనకు పని ఉండదు. మన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సిందని కాదండి, గవర్నమెంట్ మనం గుర్తించి మీకు ఏ సమస్య ఉన్నా మీరు తీరుతామని చెప్పేసి రమ్మనే పరిస్థితికి మనం ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడే మన గుర్తు పొందుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వర్ణకారులు అవ్వచ్చు, లేకపోతే కార్పొరేటర్స్ అవ్వచ్చు, కానీ పనులు కానీ చాలా ఇబ్బంది పడుతుంది. ఈ ఇబ్బందులు పడే టైంలో కూడా డబ్బులు అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరం అండి. ఇటువంటి కార్యానికి మేము నడుము మిగిలినాము. ఇంత సహకరించిన పెద్దలు, వేదిక అలాగే పెద్దలు, ఇక్కడికి వచ్చిన పెద్దలు, మా తోటి మండలంలో ఉన్నటువంటి మా కొత్త వీరప్రసాద్ గారు, వాళ్ళ తమ్ముడు గారు, ఇంకా నర్సాలు స్పందించి దీన్ని ఏదైనప్పటికీ దీన్ని మనం సాధించాలని చెప్పి గట్టి పట్టుదలతో వాళ్ళకి తెలిసినంత స్థాయిలో వాళ్ళందరికీ పంపడం జరిగిందండి. కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా స్పందించినందుకు నిజంగా ఒక రకంగా చాలా గర్వంగా ఉందండి. ఇది ఎక్కడ ఇటువంటి కార్యక్రమం పెద్ద కార్యక్రమం చేయొచ్చు, మాకున్న ఈ మండల పరిధిలో ఇటువంటి కార్యక్రమం జరిగితే మొదటిసారి కాబట్టి మాకు చాలా ఆనందంగానూ గొప్పగా ఉందండి. అయితే వాళ్ళకి కూడా, అమ్మాయికి కూడా ఆ ఫ్యామిలీ గురించి కూడా చెప్పాలి. భర్త లేదండి, భర్త వదిలేస్తున్నారు. ఆ ఒక్క బాబుతో ఏదో కాలక్షేపం ఉంది, ఏదో షాప్ లో పనిచేస్తూ కాలక్షేపం చేసి ఆలోచిస్తారు. అంత కష్టపడాలి అంటే ప్రతి ఒక్క హృదయం కట్టిందని చెప్పాలండి. లేకపోతే ఈ రంగ స్పందన ఏదో ఒకటి చాలా ఫేక్ న్యూస్ కూడా చాలా మంది అన్నారు. చాలా ఫేక్ న్యూస్ వస్తాయంటే యూట్యూబ్ ఇది నిజం కాదని చెప్పి చాలా మంది చెప్పారు. అయినప్పటికీ కూడా ఇది నిజమే. ఇది కెదలంపూడి విశ్వబ్రాహ్మణ సంక్షేమం, జిల్లా విశ్వబ్రాహ్మణ సంక్షేమం, ఇంతమంది చేస్తారంటే ఇది నిజమవుతుందని చెప్పేసి విషయం కూడా తెలుసుకోకుండా మనకి డబ్బులు కూడా చాలా ఆనందాన్ని, సంతోషం ఇచ్చిందంటే వాళ్ళకి మనం సాధ్యం వరకు ఇప్పుడు ఈ 3 లక్షల రూపాయలు కాకుండా దాని తదుపరి కూడా భవిష్యత్తులో హాస్పిటల్ ఆపరేషన్ చేసుకొని ఆరోగ్యవంతుడిగా మనకి మళ్ళీ మా ఊరు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మనం ఒకసారి కలిసి మన ఇద్దరు ఇంకా సాయం చేసి మనందరం ఇంకా మీ సహాయ సహకారాలు తీసుకోవాలని కొత్త మనం మళ్ళీ అవకాశం, ఇది డిమాండ్ కాదు, అవకాశం ఉన్నంత వరకు ఎవరన్నా మీరు సహాయం చేస్తుంటే ఇంకా భవిష్యత్తులో వెనకాల ఉండడానికి ఇల్లు లేదండి. ఆమె ఒక్కరితో ఏదో ప్రైవేట్ దాంట్లో పని చేసుకుంటూ ఆ కార్యక్రమం చేయాలి. కానీ ఇంకా సపోర్ట్ చేసామంటే ఆ పిల్లలు కూడా విద్య సంబంధించిన కూడా నేర్పించి మంచి వృద్ధిలో తీసుకు రావాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేయడం. అందరికీ కూడా ఈ రోజు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కానీ చాలా మంది యువతలో కష్టకాలంలో కృషిలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎక్కడో హైదరాబాద్ లో ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి ఆయన కూడా స్వయంగా ఫోన్ చేసి మనకి ఈ రకంగా సహాయం చేయడం వల్ల చాలా ఆశ్చర్యకరమైన విషయం. అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు అయినప్పటికీ వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత చివరిగా మన దగ్గర రావడం జరిగిందండి. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 4 లక్షల రూపాయలు రావడం వల్ల మిగతా 3 లక్షల రూపాయలు అవసరం నిమిత్తం మన దగ్గరకు వచ్చారు. కానీ ఇంత గొప్పగా స్పందించాలని చెప్పేసి నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. ఏదో చిన్న చిన్న నాట్లకే స్పందించాలని చాలా స్పందించాలంటే నిజంగా గర్వపడవలసిన విషయం. ఈరోజు మన కాకినాడ జిల్లాయే కదండి, ఎస్కో ట్రస్ట్ నుంచి కూడా, అలాగే రాజమండ్రి వస్తువుల దగ్గర మరి పట్టుబాటు, ఇలాగే అనేక మంది దీనికి ఇంత డబ్బు రావడానికి ప్రధాన సూత్రధారులు మన గాయత్రి చౌదరి గారు, అలాగే రెండో సూత్రధారులు ఆ కాకినాడ నగర స్వర్ణకార అధ్యక్షులు రాంబాబు గారు, అలాగే దీనికి ముందుండి మీరు చెప్పిన మన శ్రీని గారు, ఇదంతా చేసేదంటే కారణం మీ అబ్బాయి అదృష్టమండి. ఇంకెవరికి దండం పెట్టదమ్మా, మనం దండం పెట్టుకోవడం కాదు. మరి దీని గురించి మన కాకినాడ స్వర్ణకార అధ్యక్షులు వారిని మాట్లాడుతూ కోరుతున్నాం. అది ఎక్కడ మాకు సహకరించిన స్వర్ణకార సోదరులు, విశ్వబ్రాహ్మణ సోదరులు, అలాగే మా తోటి కస్టమర్లు, ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ సభాపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే, కానీ వాళ్ళు చేసిన సహాయం ఆ అబ్బాయికి ఆశీర్వాదంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆ తల్లిగారు అబ్బాయి అంత ఎంతో ఆరోగ్యంగా ఉండి
అబ్బాయి మంచి చెడులను చూసి బాగా చదువుకోవాలని చెప్పని ఆ కామాక్షి అమ్మని వేపనమ్మని స్వామిని కూడా వేడుకుంటుంది. మన జీవితాలు కూడా ఒక 5 రోజులు అమ్మాయికి. అలాగే మా కామాక్షి జిల్లాలో వర్క్ చేస్తున్న మన బావ ఆయన కూడా ఆయన కంపెనీ వాళ్ళ బంధువులు అందరితో కలెక్ట్ చేసి 45,000 రూపాయల దాకా ఆయన. మా తమ్ముడు శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ రిలేషన్ పెట్టి మన కస్టమర్ పెట్టి ఆయన ద్వారా కూడా మొత్తం మీద ఒక 50,000 రూపాయల దాకా ఆయన నాది మొత్తం అన్ని కలిసి కూడా 1,58,000 దాకా నేను కలెక్ట్ చేస్తాను. కామాక్షి తర్వాత మా షాప్లో వచ్చేసి శ్రీరామ్ అనే అబ్బాయి ఆయన కూడా ఒక 20,000 కలెక్ట్ చేశారు. ఇవన్నీ కలిసి 1,58,000 దాకా వస్తున్నారు. మా డబ్బుని 1,58,000 రూపాయల దాకా మీకు అందజేస్తాను. ఓకే 460 రూపాయలు మాది 460.